ఇండియా నా గుండె చప్పుల్లో ఉంటుందిరా. నా ఇండియాని టచ్ చేస్తే ఏం జరుగుతుందో ఆ వాషింగ్ గాని చావుతారైనా మీకు అర్థమై ఉండాలి. మళ్ళా నా ఇండియాలో ఉన్న ఢిల్లీని కూడా టచ్ చేశారు. మా నాయకుడు వసింకన్ బాయ్ తప్పున నిన్ను మా చేతికి ఎప్పుడు దొరుకుతావా? నిన్ను తుకడాలు తుకడాలు చేసి చంపాలని చూస్తున్నావురా. భగత్ సింగ్ సింహ, ఏ ఇండియాని చూసి నువ్వు రొమ్మ విరుచుకొని మాట్లాడుతున్నావు? అదే ఇండియాని చూసి నువ్వు గుండెల పగిలేలా చేస్తా. భగత్ సింగ్ సింహ, ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలు ముక్కలుగా చేసి పాకిస్తాన్ లోని ఎయిర్పోర్టుకు పేరుస్తాండ్రా. ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తా. 8 గంటలు వారిని సృష్టిస్తా. గబ్బర్ ఖాన్, అస్లాం ఖాన్ 48 గంటలు కాదురా. నాలుగు జన్మలెత్తిన నా ఇండియాని టచ్ కూడా చేయలేరా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క. ఈ భగత్ సింగ్ వచ్చాడని చెప్పండి. పంపించిన పాకిస్తాన్ కుట్టగాళ్లకు చెప్పండి రా. నా దేశం వైపు కన్నెత్తి చూసిన, నా దేశంలో కాలు పెట్టాలని ప్రశ్నించిన మారిపోతారు, చచ్చిపోతారని చెప్పండి రా. పంపించిన మీ పాకిస్తానీ నా కొడుకులకు. భగత్ సింగ్ సింహ, తీవ్రవాదాన్ని పెంచి పోషించేది మేము. మా పాకిస్తాన్ అంటే ఏ దేశానికైనా వణుకు పుట్టిందిరా. అలాంటిది ఈ స్థలాలకు మా పాకిస్తాన్ పుట్టినీళ్ళురా. తీవ్రవాదాన్ని పెంచి పోషించేది మేము, టెర్రరిజాన్ని ఊపిరి పోసేది మేము. మా పేరు చెబితే ఈ ప్రపంచంలో ఏ దేశమైనా సలాం కొట్టి రామంటుందిరా. మేము కనుసైకి చేస్తున్నాం. అలాంటిది నీకెక్కడి నుంచి వచ్చిందిరా? మమ్మల్ని ఎదిరించేంత ధైర్యం. నా బ్లడ్ గ్రూప్ ఇండియా. నా ఇండియా బాగుంటారో లేదు, మీరు కొత్తగా భయపెట్టాలని ట్రై చేయకండి. 29 రాష్ట్రాల్లో మీరు దిగిన మనుషుల్ని ఎన్కౌంటర్ లో ఏరు పారేస్తా. భగత్ సింగ్ సింహ, ఏ ఇండియాని చూసి నువ్వు రొమ్మ విరుచుకొని మాట్లాడుతున్నావు? అదే ఇండియాలో నిన్ను నీలాగా సిన్సియర్ గా డ్యూటీ చేసే ప్రతి ఆఫీసర్ ని పరిగెత్తించి ప్రాణభయంతో ఆర్తనాదాలతో సాగు కేకలు పెట్టేస్తాం. భగత్ సింగ్ సింహ, నీ ఇండియన్ పుల్స్ కళ్ళారా చూస్తూ ఉండగా ఇక్కడ బలాన్ని కాకులకు గద్దలకు పలహారంగా వేస్తాం రా. పాకిస్తానీలకు ఎవరైనా ఎదురు తిరిగితే శాసనం రాస్తాంరా. ఎర్రకోటి పోయి పాకిస్తాన్ పచ్చ జెండా ఎగరేస్తా. మిమ్మల్ని ఈ దేశాన్ని పోలీసుల్లో పరిపాలిస్తారా? గబ్బర్ ఖాన్, అస్లాం ఖాన్ నా దేశం గురించి తప్పుగా మాట్లాడిన మీ నాలుగులు
మెంటాలిటీ నా దేశంలో అడుగుపెట్టిన మిమ్మల్ని 29 రాష్ట్రాల్లో అడుగుపెట్టిన మీ మనుషుల్ని నా దేశపు నలుగురిలో